హలో అందరికి, మేమైతే స్కూటీ వేసుకొని బావి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక నేను మా చిట్టి తల్లి అయితే వచ్చేసినాము. వాడైతే వెళ్తానే ఉండు. ఇక మా పొలం చిలకల ఫ్లవ్ అయితే వేస్తుండు మా సారు. వాటర్ తీసుకొని అయితే స్కూటీ వేసుకొని వచ్చేసినాము. నేను మా చిట్టి తల్లి మేము ఇప్పుడు వెళ్తున్నాము. ఓకే, వాడైతే చూడండి వెళ్ళండి అక్కడ దాకా. ఇది మా పొలం దగ్గర, ఇది మా పొలము. ఇది వరి కోసేసినాం కదా. ఇప్పుడైతే నడుచుకుంటా వెళ్తాన్నాము. స్కూటీ అక్కడ ఆపేసినాడు, వాటర్ ఉన్నాయని చెప్పి ఇక రారాదని చెప్పి ఇక నడుచుకుంటా వెళ్తా ఉన్నాము. వాడైతే ముందు అయితే వెళ్తున్నాడు. ఈవినింగ్ టైము ఇప్పుడు మీకు తెలుసు కదా, మనకి ఈవినింగ్ టైంలో ఇలా బావి దగ్గరకు వస్తే మంచిగా అనిపిస్తుంది అని చెప్పి. ఒక్కసారి చెప్పవా, హాయ్ చెప్పవా. ఇక్కడ మా ఉయ్యాల ఎత్తించాలని చిట్టాలి. ఇట అక్కడ సైడ్ ఉంది డాడీ. ఇట్లా ఇక్కడి నుంచి వెళ్ళందా నెమ్మదిగా. ఓ అక్కడనైతే వేస్తున్నాడు. వాడు చూడండి మస్తు ఎగ్జైట్ ఫీల్ అవుతాడు. డాడీ దగ్గరికి వెళ్ళాలని ఉరుకుతా ఉంది ఒకటే. ఇప్పుడు కట్టెక్కాలి. ఓ జారుతున్నావారా? నెమ్మదిగా 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 పట్టుకోనా. ఓకే, ఎక్కేసిండు మా వాడైతే. వచ్చేసినాము, ఇంకా మా పొలం దగ్గరికి అయితే వచ్చేసినాము. ఫ్లవ్ వేస్తుండు మా సార్ అయితే. ఎకరం వచ్చి 3000 రూపాయలంట వేరే వాళ్ళకి చెప్తే అని చెప్పి ఇక వాళ్ళ ఎవరికి అంత ఇవ్వలేమని చెప్పి మేమే వేసుకుంటున్నాము మా ట్రాక్టర్తోనే ఫ్లవ్ తెచ్చుకొని. ఊరారే నిమ్మలంగా నడువురా నానా. కాళ్ళు వస్తున్నాయా? మా ఫ్లవ్ వేసిందంటే నడుస్తే కాళ్ళు అయ్యాయా బిడ్డ? ఫ్లవ్ ఇక్కడ అయితే వేసిండు. ఒక 2 ఎకరాలు అంతా వేసినట్టుండు. ఆగు. మేము ఫైనల్గా చిలక దగ్గరకు అయితే వచ్చేసినాము. ఇంకా మా సార్ అయితే ఫ్లవ్ వేస్తుండు చూడండి. మా చిట్టల్లో అయితే ఫాస్ట్ ఉరుకొచ్చింది, కానీ ఈ ఫ్లవ్ వేసిన దగ్గరనైతే పిల్లల నడవరాట్లేదు. వాడైతే కింద పడ్డాడు, అయినా కానీ లేచి వస్తే వచ్చింది. చూడండి గెట్టు సైడ్ అయితే వేస్తున్నాడు ఫ్లవ్ మంచిగా. అటు సైడ్ గ్రీస్ గడ్డ అయితే ఎక్కువ ఉంది. ఇక మా సార్ అయితే దాని ఫ్లవ్ అయితే వేస్తున్నాడు. పోయినసారి ఫ్లవ్ వేయలేదు కాబట్టి అటు సైడ్ గ్రీస్ గడ్డి చాలా వరకు పోలేదు గెట్టు సైడు. ఇప్పుడైతే ఫ్లవ్ వేస్తున్నాడు కాబట్టి అంతా మంచిగా నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఫ్లవ్ ఎందుకు వేస్తారు కమెంట్ చేయండి. గడ్డి కూడా ఎక్కువ పుట్టదు అని చెప్పి, మొక్క కూడా హైట్గా ఉంటుంది అని చెప్పేసి ఇక ఫ్లవ్ అయితే వేస్తారు. ఇదైతే గెట్ సైడ్ కాబట్టి ఫుల్ ఆడవుతుంది. మేమైతే ఈవినింగ్ నేను మా చిట్టి తల్లి అయితే ఇక బండి మీద వచ్చిన వాటర్ తీసుకొని. మీ దగ్గర ఫ్లవ్ వేస్తే ఎంత తీసుకుంటారు ఏంటి అని చెప్పి నాకైతే కమెంట్ చేయండి. చూడండి మమ్మల్ని చూసి అయితే ఇప్పుడు మా సార్ అయితే వచ్చిండు. ఇంకా మా చిట్టి తల్లి అయితే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఇంకా ట్రాక్టర్ అయితే ఆన్లోనే ఉంది. వాటర్ కొన్ని అయితే ట్రాక్టర్లో పోసేసి ఇంకా కొద్దిసేపు అయితే ఉండి ఇంకా వాటర్ తాగేసిన తర్వాత మేమైతే ఇంటికి అయితే వెళ్ళినాము. చూడండి ఇదే మా చిలక. ఇంకా ఫైనల్గా కొంచెం ఇంకా ఎకరం అంత అవుతుంది. అదైతే ఫ్లవ్ వేసిన తర్వాత ఇంటికి వస్తామని చెప్పి ఇక మేమైతే ఇంటికి వెళ్తున్నాము. ఇదే మా ట్రాక్టరు అయితే వేసినాము ఫ్లవ్.
మా ట్రాక్టర్ లేనప్పుడు తెలిసింది నాకు దాని వాల్యూ అంటే ఏంటి అని చెప్పేసి. ట్రాక్టర్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. మనం ఏ వర్క్ చేయాలన్నా వ్యవసాయ పనులకు ముందు అంజలో ఉండే ట్రాక్టరే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా వీడియో కనుక